హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆ రూల్ లేదా అండి? అంటే మామూలుగా రూల్ లేదా? ఆయనకి అన్ని చట్టాలే. 10 మంది లేకపోయినా ఆయనకి ఒక 986 మందిని పెట్టుకున్నట్టున్నాడు కదా ఆయన. అంటే ఆయనకు ఒక రూలు, బయట వాళ్ళకి ఒక రూల్ ఎప్పుడు. ఎందుకంటే ఆయన అయితే ఏమన్నా చేయొచ్చు, బయట వాళ్ళు ఏం చేయకూడదు. ఇప్పుడు పర్మిషన్ లేకుండా ఏ బిల్డింగ్లో అయినా కట్టేయచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ మనం అడగకూడదు. మనం కాదు, అధికారులు అడగకూడదు. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లు. 11 సీట్లకి ఏం చేయాలో, ఎలాగ ఇవ్వాలో సెక్యూరిటీ అలాగే గవర్నమెంట్ ఇస్తారు. అంతేగాని ప్రత్యేకమైన రూల్ ఉండదు కదా. ప్రత్యేకమైన రూల్ తీసుకొచ్చి ఇవ్వలేం కదండి. గవర్నమెంట్ ఏది ఇవ్వాలనుకున్నారు? 11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా లేదు. మీకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి. మీకు ప్రతిపక్ష హోదా రాలేదు. మీకు అసలు అసెంబ్లీలో 5 నిమిషాలు కూర్చునే ఓపిక లేదు. అంతెందుకు ఆయన పేరు ఆయన మర్చిపోయాడు. ప్రమాణ స్వీకారం అప్పుడు పేరు కూడా 2-3 సార్లు తడుముకొని చదివిన మనిషిని నేను చూడలేదు. ప్రమాణ స్వీకారం రోజు వేరే పదాలు ఏవైనా 2వ సారి 3వ సారి తడుముకోవడం ఎవరైనా చూశాం, కానీ ఆయన పేరే ఆయన 2వ సారి తడుముకున్న మనిషిని నేను ఆయనే చూశాను. అట్లాంటప్పుడు ఆయన పేరు ఆయన మర్చిపోతే మేము ఎందుకు గుర్తుంచుకోవాలండి? మాకేంటి తట్టు? ప్రతిపక్ష హోదా ఉందా లేదా పక్కన పెట్టండి. ఆయన సభ్యులు, ఆయన పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడైనా గౌరవంగా మర్యాదగా ఆయన అక్కడ కూర్చున్నారా? గౌరవ మర్యాద గురించి ఇంకా ఆయన మళ్ళీ ఎలా మాట్లాడతారండి? స్పీకర్ ఎన్నిక అంటే ఏం చేస్తాం? అందరం కలిసే కదా చేస్తాం, అందరూ అనుకునే కదా చేస్తాం. స్పీకర్ గారు అక్కడ కూర్చుంటారు. ఆ స్థానంలో అందరూ పార్టీ లీడర్స్ వెళ్ళి కూర్చుని పెట్టి గౌరవంగా వస్తాం. ఎందుకంటే స్పీకర్ ఆ స్థానంలో కూర్చునేటప్పుడు ఉండాలని. మీరు ఎప్పుడు ఆ గౌరవం ఇచ్చారు? మేము పిలిచాం కదా. మీరు ఆ గౌరవం ఎక్కడిచ్చారండి? మళ్ళీ గౌరవాల గురించి, మర్యాదల గురించి మాట్లాడడం ఎందుకు? గత 5 సంవత్సరాలు విన్నామండి, చాలా అద్భుతమైన భాష, ఎప్పుడు చెవులు మూసుకునే భాషే. అందుకనే భగవంతుడి స్క్రిప్ట్ అంటారు కదా, ఆ స్క్రిప్ట్లోనే 151 అండి. మధ్యలో 5 ఎగిరిపోయిందండి, ఆ 11 ఉన్నాయి. ఆ 5 కూడా పంచభూతాలండి. నేను మళ్ళీ చెప్తాను, పంచభూతాలు కూడా అసహించుకునే స్థాయిలో వాళ్ళు మాట్లాడారండి. వాళ్ళు చేశారండి పనులు. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి దేన్ని వదలలేదు. అన్నీ అక్రమాలే. ఒక్కటి కూడా కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా, కాదేది మాకు అనర్హం అని మొత్తం అన్నీ దోచుకెళ్ళిపోయారు. అలా చేసినప్పుడు అందుకే పంచభూతాలు కూడా వెళ్ళిపోయినాయి, 11 మిగిలాయి. మహిళలు ఎంత ఏడ్చారండి అసెంబ్లీలో. మాలాంటి వాళ్ళని చాలామంది నేర్పించారు, అది వేరే విషయం. బయట అమరావతి మహిళలు ఎంత ఏడ్చారండి. నిన్న పొంగళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు వెళ్ళి. ఏవైనా ఎక్కడైనా ఎవరికైనా ఆటంకం కలిగిందా? ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా? అదే ఇంతకుముందు వాళ్ళని కొట్టి తిట్టి బేభత్సం చేశారు. ఏం జరిగింది? ఇలాంటివన్నీ వాళ్ళు చేసి, భయంకరమైన దృశ్యాలన్నీ వాళ్ళు చేసి తిరిగి ఎవరి మీద అంటారు? అసలు వాళ్ళకు మాట్లాడే అర్హతే లేదండి. అర్హత కోల్పోయారు పూర్తిగా. ఆ బూతులు విని, ఆ దరిద్రమైన లాంగ్వేజ్ విని జనాలందరూ కూడా చీ అనుకునే ఈరోజు ఇలా ఇచ్చారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకెక్కడ ఉంటారో వాళ్ళు 11 నుంచి. కక్ష సాధింపు చర్య అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండదండి. ఉంటే ఈరోజు మేము 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నామండి. 164 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎక్కడైనా ఎవరినైనా ఒక మాట అనడం చూసారా? ఎవరో 2 వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు కొట్టుకుంటే అది పార్టీల మీద ఆపాదించడం కరెక్ట్ కాదు. వాళ్ళ స్వతహాగా లేకపోతే వాళ్ళకి ఏదో కోపాలుండి పూర్వపు ఆవేశాలు కావేశాలతో కొట్టుకుంటే అది కూడా పార్టీ మీద ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. తప్పుల్ని సర్దిద్దడం కాదండి, తప్పులే జరగకుండా చూస్తున్నామండి. గత టైంలో ఎలాగూ చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ ప్రజలు. ఇది ప్రజలు కోరుకునే ప్రభుత్వం. మీరందరూ ఎవ్వరు చూసి ఉండరండి. 93% ఎమ్మెల్యేలు రావడం. ఆ రోజు మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఆ 83లో ఆయన చెప్పినప్పుడు, ఆయన నిలబడినప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలేదు. అంటే ప్రజలు ఎంత దారుణంగా మోసపోయామని భావించారు. ప్రజలు ఎంత ఇక్కట్లు పడ్డారు. ప్రజలు ఎంత నరకయాతన పడి నలిగిపోయారో. రాత్రి 11, 12 దాకా లైన్లో నిలబడి ఓట్లేస్తుంటే మనకు అర్థమైంది. 93% మాకు ఇచ్చారు, అది మేము కాపాడుకోవాలి. మాకు గౌరవం ఇచ్చారు ప్రజలు, మేము ఆ గౌరవంగానే ముందుకు వెళ్తాం. కక్ష సాధింపులు, బెదిరింపులు, ఆ దౌర్జన్యాలు ఇవేవి మా దగ్గర ఉండవండి.
పరిపాలన మాత్రమే చేస్తాం. మేడం సెక్యూరిటీ గురించి కూడా మెన్షన్ చేశారు 980 నేను టీవీలో చూశానండి. ఒక ఎమ్మెల్యేకి ఉండాల్సిన సాధారణ ఎమ్మెల్యేకి ఉండాల్సిన సెక్యూరిటీ ఇస్తారా లేకపోతే స్పెషల్ సెక్యూరిటీ కన్సిడర్ చేస్తారా ఎక్స్సీఎంగా? ఆయన ఎమ్మెల్యే కదండి, ఆయన ఎమ్మెల్యేనా? అది ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. మరి ఆయన ఏదైతే అదే చేస్తారు, గవర్నమెంట్ చూసుకుంటారు కదండి. గవర్నమెంట్ రూల్స్లో ఆయనకి ఎలాగ ఇవ్వాలి, ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే అలాగే ఇస్తామండి, కొంచెం కూడా తగ్గించం. మాకు అవసరం లేదండి. ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ సెక్యూరిటీ ఖచ్చితంగా ఇచ్చే తీరుతాం. ఆయనకి ఏదో పెద్ద ప్యాలెస్ ఉందని ప్యాలెస్ చుట్టూ ఇవ్వాలంటే ఇవ్వలేదు కదండి, అది గవర్నమెంట్ రూల్స్ ఉండాలి కదా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.